ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్, చంద్రబాబు గేమ్ స్టార్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారము చేయలేదు. కానీ అప్పుడే విపక్షాలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత 3 రోజులుగా బేవరేజెస్ చైర్మన్ అయిన వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు ముమ్మరం చేసింది. కీలక ఫైల్ను సొంతం చేసుకుంది. దీంతో మున్ముందు కష్టాలు తప్పవని జగన్కు స్పష్టమైన సంకేతాలు పంపింది కొత్త ప్రభుత్వం. జగన్ సర్కార్లో కీలక అధికారులుగా వ్యవహరించిన వారిని చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. తద్వారా జగన్ ఇబ్బంది పెట్టడమేనని తెలుస్తుంది. అందులో భాగంగానే అతిపెద్ద కుంభకోణంగా భావిస్తున్న మద్యంపై పడినట్లు సమాచారం. అయితే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిపోయినని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. మద్యం పాలసీలో లోపాలు, అలాగే ఎవరెవరు ఉన్నారు, ఎంత దోపిడీ జరిగింది, అందులో కీలక నేతల హస్తం ఎంత మొత్తం అందింది వంటి వివరాలను వాసుదేవరెడ్డి సిఐడికి విచారించినట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. అయితే గత 3 రోజులుగా వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు కొనసాగుతుండడం కూడా సిఐడి పట్టుదలను తెలియజేస్తుంది. మొత్తం మద్యం పాలసీలపై పెద్ద ఎత్తున మదనం జరుగుతున్నట్లు సమాచారం. వాసుదేవరెడ్డి ద్వారా జగన్ చుట్టూ ఉచ్చు బిగించాలన్నదే ఈ ప్రయత్నమని తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యలో జరిగిన అవినీతిని చంద్రబాబు నేరుగా బయట పెడతారని సమాచారం. మొత్తానికైతే లిక్కర్ షాక్తో జగన్ సైతం ఓ రకంగా ఆందోళన పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.